నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దడం కోసం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రగతిదారులు వేస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ రంగస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. శనివారం నందిగామ నుండి వీర్లపల్లికి వెళ్లే రహదారి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి హెచ్ఎండిఏ నిధులు 3.80 కోట్లతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి మా లక్ష్యమని, మాకు రాజకీయ కక్ష సాధింపులు లేవని, అభివృద్ధికి అందరూ స్వాగతించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఎం చక్రధర్ రెడ్ గౌడ్, ఇరిగేషన్ ఈ రాములు, మాజీ ఎంపీపీ ఎం శివశంకర్ గౌడ్, కొత్తూరు నందిగామ మండల పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, జంగ నరసింహులు, అప్పారెడ్డి గూడ, నందిగామ సర్పంచ్లు మల్లేష్, గూడ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఎన్నో కార్యక్రమాలు అన్ని శాఖల వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు, పత్రిక సోదరులకు తెలుసు, అధికారులకు కూడా తెలుసు. అందులో భాగంగా మన మండలంలో, నందిగామ మండలంలో మీ అందరికీ తెలుసు, శరవేగంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా NS-72 వీర్లపల్లి డబుల్ రోడ్ నడుస్తూ ఉంది. అందులో వాగు వర్షాకాలంలో అక్కడ కూడా వరద ఉధృతం దాల్చినప్పుడు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పాఠశాలలకు పోయే పిల్లలు కానీ, వ్యవసాయదారులు కానీ, ఇతర వ్యాపారస్తులు కానీ, సింబాసిస్కు కాలేజీకి పోయే పిల్లలకు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అది కూడా డబుల్ రోడ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క నందిగామ, అప్పారెడ్డి కూడా వీర్లపల్లి మధ్యలో ఈ యొక్క కుమ్మరికుంట అనే చిన్న గ్రామంలో ఈ యొక్క పెద్ద వాగు, మన మండలంలోనే పెద్ద వాగు, దీనిని చాలా కాలం నుంచి ఎంతోమంది ఎన్నో సమస్యలు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రయాణానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే అటు ఇటు దాటలేని పరిస్థితి. కాబట్టి ఈరోజు మరి గతంలో కూడా మరి ఎందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం చేయలేదో వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. కానీ ఈరోజు మనం యొక్క రంగారెడ్డి జిల్లా, మన మండలం కూడా హెచ్ఎండో పరిధిలోకి వచ్చేసింది. కాబట్టి గత ప్రభుత్వాలు కూడా, హెచ్ఎండి అధికారులు కూడా ఈ ప్రాంతం యొక్క రెవెన్యూ అంతా హెచ్ఎండికి తీసుకుపోయింది. హెచ్ఎండి నిధులు మాత్రం ఈ ప్రాంత అభివృద్ధికి ఈ యొక్క అవకాశం, ఆ నిధులన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నారు. నిధులు ఏ విధంగా రాబడతా ఉన్నాం, హెచ్ఎండి నిధులన్నీ కూడా మనకు రావాల్సిన అన్నీ రాబట్టుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే వీళ్ళ హెచ్ఎండి నిధుల నుంచి అక్కడ ఒక 10 కోట్లు ఒక బ్రిడ్జ్, ఇక్కడ ఈ యొక్క బ్రిడ్జ్ పెద్దది కావాలి. కాబట్టి ఏ దాంట్లో డబ్బులు జరుపు అని చెప్పి ఇప్పటికీ జాప్యం చేసారు కొందరు. కాబట్టి అట్లా కాకుండా నేను 3,80,00,000 అధికారులు కూడా ఇలా ఇంజనీరింగ్ వాళ్ళు రాముల్ సార్ కానీ, హేమంత్ కానీ వీళ్ళంతా సర్వే చేసి మళ్ళా 100 సంవత్సరాలైనా ఆ బ్రిడ్జి చెక్కు చెదురొద్దని చెప్పి హై లెవెల్ బ్రిడ్జి నాకు తెలిసి మీరు చూస్తారు. ఇలా నియోజకవర్గంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి బ్రిడ్జి. ఒకటి రావిరాల చేయించిన వాళ్ళు కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఒక 3,50,00,000 కూడా కేటాయించడం జరిగింది. ఇందులో గతంలో ప్రభుత్వాల వల్ల హెచ్ఎండి ఇవన్నీ తిరిగి ఎప్పటికప్పుడు మనకు నష్టం జరగకుండా, మన ప్రాంతానికి నష్టం జరగకుండా, అభివృద్ధిలో ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క వేగవంతంగా ఈ పనులు జరగడానికి ఒకటి కారణం మీరందరూ కూడా నాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ప్రతి పత్రిక సోదరులు కూడా అందరూ కూడా సహకరిస్తున్నందుకే మన మండలం ముందుకు పోతూ ఉంది, ఇంకా ముందుకు పోతూ ఉంది. ఇంకా చూస్తారు మీరు కూడా. కాబట్టి ఈరోజు ఎవరు కనివిని ఎరిగని బ్రిడ్జ్ ఇక్కడ రాబోతాం. దీని అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు, అన్ని రోడ్లు కూడా డబుల్ రోడ్లు అవుతూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉంటారు, గూడూరు డబుల్ రోడ్ కూడా మీరు చూస్తూ ఉంటారు, ఇది కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది మనము హెచ్ఎండి నిధులతోని
సద్వినియోగం చూసుకుంటూ ఉన్నాం. మన ప్రాంతం ఇంకా చాలా అభివృద్ధి చెందబోతూ ఉంది కాబట్టి దీనికి ఒక ప్రణాళిక ఇలా ప్రజాపాలన ఎందుకు జరుగుతూ ఉందంటే మీరు ఏం సూచనలు ఇచ్చినా ఇలా కొన్ని రాజకీయాలు చేయబోతూ ఉంటాం. 10 ఏళ్ళు మళ్ళీ గీకిరు, 10 ఏళ్ళు ఏమనాలేమో విమర్శించొద్దు, కానీ మళ్ళా అవాకులు చెవాకులు మాట్లాడు. ఏదో గ్రామాలల్లో ప్రజలు తాత్కాలికంగా మనల్ని ఎన్నుకుంటారు. మనల్ని ఎన్నుకున్నప్పుడు మన బాధ్యత ఏందని గుర్తించాలి. రాజకీయ నాయకులం మీరు చూస్తున్నారు, ఎమ్మెల్యేను ఒకసారి ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ఈ ప్రాంతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేస్తుండో ప్రజలంతా గమనిస్తారు. పత్రికా సోదరులు మీరు స్పష్టంగా కూడా గమనిస్తారు ఎవరేం చేస్తున్నారు. ఇలా సర్పంచులు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ గెలుస్తాము, ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాము. మన బాధ్యత ఏంది? ఇది ప్రజాస్వామ్యం. కొన్ని తెలిసి తెలియకూడంగా వ్యవహారం జరుగుతాం. ఎక్కడ కూడా కించపరచడం లేదు, సహకరిస్తున్నాం. మొన్నటికి మొన్న రవి కూడంగా అభివృద్ధి గురించి వచ్చిండు. ఏం కావాలి చెప్పు రవి అంటే మొత్తం మనకి గివి జాలు నాకు కంటే ఇచ్చేసినాం. మొన్న అశోక్ గారు కూడా వచ్చారు, వారు ఆ పార్టీలో కూడా వస్తే ఏమేం కావాలో చెప్పండి అని చెప్పినాం. అన్ని కూడా ఇస్తూ ఉన్నాం. అంటే అభివృద్ధి ఆలోచన ఉండాలి ప్రతి వ్యక్తికి. రాజకీయాలు చేసేటప్పుడు చేస్తాం, మళ్ళీ ఎప్పుడు రాజకీయాలు చేసేది 5 ఏళ్ళ నాడు చేసేది, ఏమైనా ఎమ్మెల్యేకి చేసేది ఏమి ఇంకో 3 ఏళ్ళని అనుకుంటాం. అంటే గ్రామం అయితే అభివృద్ధులు చేసుకోవాలి కదా. ఇలా ఇంతమంది ఎందుకు వచ్చినాం? ఒక అభివృద్ధి కార్యక్రమంకి వస్తాం. దాంట్లో బాధ్యత మర్చి ఏదో రాజకీయాలు చేయబోతే ఇక ఏమంటాం దాన్ని మీ కుప్పగంతులు అర్థం చేసుకొని అనుకుంటే పొరపాటు. ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేం, రాజకీయ కక్షలకు పోతలేం, ఎక్కడ కూడా దుర్మార్గం అన్యాయాలు జరగనిస్తలేం. మా లక్ష్యం ఒకటే, అభివృద్ధే మా లక్ష్యం, అభివృద్ధే మా దేశం. ఏదున్నా అభివృద్ధి ముందుకు తీసుకుపోతాం. మీరు అర్థం చేసుకోండి, 4 పైపులు వేయలేని పరిస్థితి 10 ఏళ్ళల్లో. 10 ఏళ్ళల్లో 4 పైపులు వేయనోడు ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. దీనికి సాక్షాత్తు 4 కోట్ల రూపాయలు చేయడం జరిగింది. ఇలా మీరందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ యొక్క అభివృద్ధికి అందరు సహకరించండి. చిన్న చిన్న విభేదాలు ఉంటే ఏమన్నా అధికారుల దృష్టికి మా దృష్టికి కూడా తీసుకురండి. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, అవన్నీ కూడా గోరంత కొండంత చేసుకుంటూ పోతే పత్రికా సోదరులు కూడా అర్థం చేసుకోవాలి, అధికారులు కూడా సర్పంచులు కూడా అర్థం చేసుకోవాలి. ఇలా ఎమ్మెల్యేకు మళ్ళా ఎమ్మెల్యేకి అన్నీ తెలుసు, గ్రామాలలోకి వెళ్ళి వచ్చినాము, కక్షలు తెలుసు, పగలు తెలుసు, పట్టింపులు తెలుసు, ఓ పన్ను పట్టుకుంటే ఏం చేయాలో కూడా తెలుసు. అంత తెలియని ఏం కాదు. కాకపోతే అన్నీ మర్చి అట్లా కాదు, మంచిగా పోవాలి, అందరితో సామరస్యంగా పోవాలనేదే మన ఆలోచన, మన విధానం. అందరు తెలిసి విషయాలు. కక్ష కడదామంటే కడపడో దాటనియాలి అంటే అటువంటిది లేదు ఇప్పుడు. ఆ లక్ష్యం పెట్టుకోలేదు కాబట్టి అందరు గమనించి నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ యొక్క బ్రిడ్జికి నేను స్థానిక సర్పంచులకు నాయకులు కూడా చెప్తా ఉన్నా, కాంట్రాక్టర్ అనేటువంటి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు చాలా ధైర్యంతో ఈ ఎమ్మెల్యే ఏం సహకరిస్తున్నాడు ఏమవుతుంది అనేది ఎక్కలేని కాంట్రాక్టర్లు మన దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తారు అనేది మనం అర్థం చేసుకోండి. అక్కడ సేటు గారు కూడా ఉన్నారు, దర్గా ఏమవుతుందో చెప్తాడు సేటు గారు కూడా. అలా తనకు 15 కోట్లు ఇచ్చినాం. ఆ సర్పంచ్ ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. సర్పంచ్ అంతేనా సర్పంచ్ గెలిచిండు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అంటే మనకు ఎవరి మీద కూడా ఏం లేదు కాబట్టి కాంట్రాక్టర్లు ప్రోత్సహించాలి. చిన్న చిన్న ఐటీకి అడ్డంకులు పెడితే కాంట్రాక్టులు పనిచేద్దామని వస్తే చిన్న చిన్న మెలకలు పెట్టి ఆ కాంట్రాక్టులను పనిచేయనీయకుండా ఏదో ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేయొద్దు. నేను పత్రికా సోదరులు కూడా అడుగుతా ఉన్నా, ముఖ్యంగా మీతో మనవి చేస్తున్నా, కొద్దిగా పని శాతగానోళ్ళు ఏదో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏదో ప్రగల్భాలు వలుకుంటా ఏ పని శాత కాదు కానీ మాత్రం ఆడ మట్టి తీసిర్రా ఈడ ఏం చేస్తురని మట్టి 10 ఏళ్ళు తల్లరకపోతే గుట్టలు తల్లిచ్చిరయ్యా, చేకూరు గుట్టను తల్లిచ్చిరయ్యా. ఇక్కడ పెద్దలు పూజలు గౌరవనీయులు గతోళ్ళు ఆ కట్ట మొత్తం దూక్కపోరయ్యా. అభివృద్ధికి అంటే నాయకుని గండిది ఏమనలే, అభివృద్ధికి అన్నప్పుడు ఏమనొద్దని చెప్పినాం. పత్రికా సోదరులు మీది కూడా బాధ్యత ఉంది, స్థానికంగా మీది కూడా బాధ్యత ఉంది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. అభివృద్ధికి ఏ పార్టీ అయినా, నేను ప్రెస్లో ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నా, అభివృద్ధి కంటే ఏమనకండి. అభివృద్ధికి ఎందుకంటే మీరు చూడండి, అలా సీనరేజ్ కట్ అవుతుంది. ఇలా దీనికి 3,80,00,000 ఇచ్చినాం కదా, దీనికి సీనరేజ్ రాయల్టీ మన మైన్స్ ఏమన్నా ఉంటుంది కదా రాయల్టీ, అది కట్ అవుతుంది. గ్రావెల్ ఏమన్నా అవసరం ఉంటే అది కూడా కట్ అవుతుంది.
అంటే ప్రకృతిగా ఈ ప్రకృతి వనరులు ఏవైతే ఉంటాయో అవి అందులో యాడ్ అవుతాయి, తీసేస్తారు. ఇప్పుడు ఒక వస్తువు కొంటే జిఎస్టీ ఎట్లా కట్ అవుతుంది? ఈ వర్క్లో మట్టి ఇంత అవసరం అవుతుంది, కంకర ఇంత అవసరం అవుతుంది, రాల్టని కట్ అయిపోతుంది అనమాట. ఇది తెలియక గార్దిన్ గుర్రం ఒకటి చేస్తున్నారు అందరు. గార్ది గుర్రం అంటే ఏంది? రియల్ ఎస్టేట్ అమ్ముకున్నటువంటి తాట తీయండి, ఇబ్బంది లేదు. ఏదైతే ప్రభుత్వ వర్క్ అది టీఆర్ఎస్ వాళ్ళు చేసిన, బీజేపీ వాళ్ళు చేసిన, ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తే తప్పే. కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కానీ ప్రభుత్వ పని చేస్తుంటే దానికి సహకరించాలి. ఇప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు, ఇప్పుడు వీళ్ళపల్లి సర్పంచ్ ఉన్నాడు, ఆయన టీఆర్ఎస్ సర్పంచ్. ఆయన ఏమైనా పని చేయాలంటే మట్టి బొట్టు అయితే తేవాలిగా, తేవాలా తెచ్చాడు. ఏడికెళ్ళి తెస్తాడు? సూపర్ మార్కెట్లకు తెస్తాడా? చెప్పండి. ఒక పని చేయాలి, ఒక పని చేయాలన్నప్పుడు ఇక్కడ సాఫ్ చేయండి పని అవుతుందా? ఆడొక 1,50,00,000ది మల్టీపర్పస్ అంటే నీ ఎంపీడీ ఆఫీస్ కంటే ఎక్కువ వస్తుంది. ఏముంటుంది? పిచ్చి మొక్కలు పెట్టుకొని అదో పెద్ద గంధం చెక్కలు పెట్టినట్టు, టేక్ చెట్లు పెట్టినట్టు, ఎర్రచందనం గిట్ట ఏమో అయినట్టు ఏదో పెద్ద పెద్ద ఊరేస్తారా? ఆ కార్యకర్తలను ఊరేస్తారా? ఏదో పెద్ద ప్రపంచం మునిగిపోయిందా? ఓ డెవలప్మెంట్కు సాఫ్ చేయకపోతే ఏం చేస్తారా చెప్పు? డెవలప్మెంట్ చేయాలని సాఫ్ చేయరా బాలు గారు? ఇప్పుడు ఆడ మనం హై స్కూల్లో కడుతున్నాం, సాఫ్ చేయలేదా? ఆడ చెట్లు బొట్టు సాఫ్ చేయలేదా? చేయలేదా? ఇప్పుడు మీ తాను కొత్తూరులో మున్సిపాలిటీ ఆఫీస్ సాఫ్ చేయలేదా? ప్రభుత్వ నిధులు దుర్వినియోగమైనాయని వాళ్ళ ఆరోపణ. అదే దుర్వినియోగం అంటే ఇప్పుడు ఎంత ఆదాయం వచ్చింది? 7 సంవత్సరాల నుంచి చెట్లు మొక్కలు నాటినాము, మొక్కలకు ఇంత ఖర్చు అయింది, అవి అంత దుర్వినియోగం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఎంత ఆదాయం వచ్చిందయ్యా? ఎంత ఆదాయం వచ్చింది? ఆదాయం పక్కన పెడితే ఫస్ట్ ఇంటిమేషన్ లేదని చెప్పింది. ఎంత ఆదాయం వచ్చింది చెప్పండి. అందుకు మీరు కూడా అర్థం చేసుకోవాలి. శాతగానులంతా ఒక దేంట్లో పోటీ పడమను, అభివృద్ధిలో పోటీ పడమను. ఏ కార్యక్రమాలు చేపడుతారో ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమను, వాళ్ళ ప్రగతి ఏమేమి సాధిస్తారు. ఒక ప్రొసీడింగ్లు తీసుకోండి అందరితో. అంటే విమర్శలు కాదు, ఇది అర్థం చేసుకోవాలి. మనమైనా నువ్వైనా అభివృద్ధి చేయాలన్నప్పుడు అందరు సహకరించాలి. ఇలా నందిగామలు ఈయన సర్పంచ్, ఈయన మీరు అందరు సహకరించండి, ఈయన చేయగలుగుతాడా? పని చేయగలుగుతాడా? చేయగలుగుతాడా చెప్పు. అందుకే మంచిది చెడ్డది అనుకోవాలనేది నా అభిప్రాయం. మేము ఎప్పుడన్నా మీ సాక్షి చెప్తున్నా, ఎప్పుడన్నా మట్టి దొంగిలిస్తుర్రు వాడతారు, సాక్షాత్ మీరే ఉన్నారు కదా, ఎక్కడని చెప్పిందా? ఎక్కడన్నా దొంగలు గుట్టు చప్పుడు కాకుండా మింగుతున్నారని చెప్పి మీ దృష్టి తెచ్చినాం. అది వాస్తవం అబ్బా. నేను గిట్ట ఏమైనా చెప్పిందా చెప్పండి, తెలియలేదా? ఒకసారి గూడూరు సర్పంచ్ సంజీవ ఉంటే ఏదో తెలియక ఓ బ్లాస్టింగ్ చేసిండు, తెలియక ఓ గ్రావెల్ కొట్టిండు. అప్పుడు మీకు తెలుసు కలెక్టర్ వచ్చిండు, ఆర్డీఓ అంటే ఆ రోజు ఎంఆర్ ఆఫీస్లో మాట్లాడినా, మీకు తెలుసు అది. ఏమే కలెక్టర్ గారు, సూపర్ మార్కెట్లకి వెళ్ళి ఇస్తావా గ్రావెలు రాళ్ళు చెప్పు మళ్ళంటే అడిగలేదు. అంటే ప్రభుత్వ పనికి గ్రామ పంచాయతీ కూడా, ఆ సర్పంచ్ కూడా ఏమని చేస్తున్నప్పుడు ఇతరులు కూడా అడ్డపోవద్దు అనమాట. గ్రామ పంచాయతీ డెవలప్ చేసేటప్పుడు అడ్డుపోవద్దు, దాంట్లో తప్పేముంది? ఏ కార్యక్రమమైనా మీరు కూడా ఏంటంటే కొద్దిగా చూడక అన్ని విషయాలు కూడా గమనించాలనేది నా వార్త. దీన్ని కూడా స్థానిక సర్పంచులు కూడా కొద్దిగా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే జూన్ ఎండింగ్కు ఈ బ్రిడ్జ్ ఇస్తున్నారు, 2 నెలలు బ్రిడ్జ్ ఇస్తున్నారు. కాంట్రాక్టర్ చాలా ఫాస్ట్ ఉన్నాడు కాబట్టి మీరు కొద్దిగా ఈ ఎండగాలంకు ఒక శతనాలు చూడు. కొద్దిగా సర్పంచ్ గారు మల్లేష్ గారు మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ కొద్దిగా చూసి చేసి వీళ్ళని కూడా తీసుకొచ్చి కొద్దిగా అంబలి గంజు మంచిగా చూసుకోవాలి.